హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని అందరినీ శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు దేవుని నమ్మిన పిల్లలకు గద్దింపులు నచ్చవు. దేవుడు ఏదైనా గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా ఏదైనా మాట్లాడుతున్నాడు, మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఆలోచించరు. కానీ పాస్టర్ గారు మా గురించే బోధిస్తూ ఉన్నారు, పాస్టర్ గారు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారికి ఎప్పుడు మేము ఆయన దృష్టిలో ఉంటాము, మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు, పలానా వ్యక్తిని పాస్టర్ గారు పాయింట్అవుట్ చేసి మాట్లాడరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు తప్పు చేస్తుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా గద్దిస్తాడు. తన వాక్యం ద్వారా నిన్ను సరిదిద్దుతాడు, నిన్ను దిద్దుతాడు. దేవుడు ప్రతి విషయంలో ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి కదా, ఎందుకంటే ఆయన నీ దేవుడు కదా. నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టే ఆయన నిన్ను శిక్షించి ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను గద్దిస్తా ఉన్నాడు. నీలో మారు మనస్సును ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు మారాలని ఆశపడుతున్నాడు ఆయన, నువ్వు మారాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభు అదే నీకు తెలియజేస్తా ఉన్నాడు దేవుని సేవకుని ద్వారా. ఏంటంటే నువ్వు మారాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో మార్పు రావాలి, నీ ప్రార్థన విధానంలో మార్పు రావాలి, అన్ని విషయాల్లో మార్పు రావాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ నువ్వు అనుకుంటా ఉన్నావు, నన్ను ఒక్కరినే నిలబెట్టి నన్ను మాత్రమే వీరు అవమానపరుస్తున్నారని అనుకుంటున్నావు. కానీ లేదండి, దేవుడు నీలో మార్పును ఆశిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన ప్రియమైన కుమారుడు, ఆయన ప్రియమైన కుమార్తెవు కాబట్టి ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను తన యొక్క వాక్యము ద్వారా సరిచేస్తా ఉన్నాడు. దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా నీతో మాట్లాడాడు. నీలో ఏదైతే నీవు మార్చుకోవాల్సిన విషయాలున్నాయో వాటన్నిటి విషయంలో మీరు మార్చుకోండి. ఉన్నతమైన కార్యాలు మీరు చూస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.